హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య వ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్కి స్వాగతం అండి. నా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేను మంచి పచ్చడి, గుమగుమలాడే పచ్చడి అయితే తయారు చేస్తున్నాను. దోసకాయ పచ్చిమిరపకాయలు చింతపండుతో అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అది కావాల్సిన పదార్థాలు ముక్కట్లు పెట్టేసినాను కదా, పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం నిమ్మపండు అంత చింతపండు అండ్ దోసకాయలు, ఓకేనా. అవైతే మంచిగా కడుక్కొని శుభ్రంగా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మంచిగా కోస్తున్నాను ఫ్రెండ్స్. లోపల ఉన్న గింజలన్నీ తీసేసినాను. నాకు గింజలు అయితే నచ్చేవండి. లోపల గింజలన్నీ తీసేసి మంచిగా ఫ్రెష్గా అయితే కడిగి ముక్కలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా వండుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలపండి. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే నేను వచ్చేస్తాను. నేనైతే ఫాస్ట్గా అయితే కోసేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే కొంచెం మీతో ముచ్చట్లు పెట్టుకుంటూ చెప్పదలుచుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లోనైతే కొన్ని పలుకులు అయితే వేసినా, కొంచెం పలుకులు అయితే బాగుంటుంది కదా, పలుకులు చింతపండు అయితే టేస్ట్ బాగుంటుందని పలుకులు అయితే కొన్ని ఎంపి పక్కకైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఈరోజు మాత్రం మిక్సీలోనే రుబ్బుదాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా రోట్లోనే ప్రిపేర్ చేస్తాను నేనైతే. ప్రతి ఒక్కటి ఏది మన మసాలాలు కానీ పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ కానీ నేనైతే ఖచ్చితంగా రోట్లోనే రుబ్బుకుంటా ఫ్రెండ్స్. అది మా ఇంట్లోనే ఉంది, అది కూడా ఎప్పుడైనా చూపిస్తాను నేను. ఇప్పుడైతే నూనె ఏది దాంట్లో అది మగ్గించుకోవడానికి కొంచెం అయితే ఆయిల్ పోసాను, కొంచెం జీలకర్ర వేసి ఇక పచ్చిమిరపకాయలు అయితే వేసి కొంచెం అదే ఉప్పు అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చిటిపట్టలు ఆడకుండా, ఓకేనా. పండు అయితే బాగుంటాయి. నీకు అన్ని పండువన్నీ ఫ్రెండ్స్. మొన్న మా ఆయన మార్కెట్లో తెచ్చినాడు, ఇక అవే దూర ఉన్నాయని వేసేసినాను. వేస్ట్ చేసినది కానీ ఇది కూడా టేస్ట్ బాగుంటుంది, కానీ కలర్ కొంచెం రెడ్గా వస్తుంది పచ్చడి అంతే, ఓకేనా. ఇంకా కొంచెం అయితే ఉప్పు వేసిన ఫ్రెండ్స్, చిటపట్టలు ఆడకుండా చెప్పాను కదా. కొంచెం అయితే జీలకర్ర వేసిన, ఓకేనా. చెప్పిన బట్ట వేసేసిన, ఆల్రెడీ వేసినా, ఇప్పుడు వేస్తున్నాను చెప్పలేను. ఇంకా వేసినాక ఏం చేస్తానంటే మంచిగా మగ్గిపోయినాక అవే దోసకాయ ముక్కలు కూడా వేసి మగ్గబెట్టేసుకుంటా. మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా చేస్తారు? మీరు ఇంట్లో ఇలాంటి పనులు చేస్తారు? మా ఆయన అయితే నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారండి. మా ఆయన పప్పు చేస్తాడు తెలుసా. ఒక్కొక్కసారి పప్పు అయితే ఆనే చేస్తాడు, కానీ ఇవాళ ఇంకా నాకు పప్పు లేదని బయట వాళ్ళతో వచ్చిన వాళ్ళతో ముట్లేదు. వాళ్ళ ముందు ఇక పప్పు అంటే బాగుండదని నేనే చేస్తున్నాను, ఓకేనా. ఉప్పు అయితే వేసి చెప్పాను కదా ఫ్రెండ్స్. ఉప్పు అయితే వేసినానండి. ముక్కలు కూడా మగ్గినాక ఇక అందులో వేసి రుబ్బడమే. పచ్చడి అయితే అన్నంలోకి, ఫుల్కాలోకి అండ్ రోటీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఈరోజు అయితే ఒకవేళ పచ్చడి చాలా ఉన్నదనుకో, సాయంత్రం అయితే చపాతీలు అయితే చేస్తా ఫ్రెండ్స్. మన ఫ్రెండ్ అయితే తింటా. పిల్లలు అయితే అమ్మోళ్ళ ఇంటికి పోయినారు ఫ్రెండ్స్. హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లల్ని అయితే అమ్మోళ్ళ ఇంటికి పోయిండ్రు, కానీ ఫోన్ చేస్తా అంటారు రానంటారు. ఏది మన 1 month వరకు నేను రాను మమ్మీ అంటారు. కానీ నాకైతే ఉండబుద్ధి కాదు కదా ఒక్కదాన్ని. అయినా ఇంకో కరేపాకు అయితే వేస్తున్నానండి. ఇంకా నాకైతే ఒక్కదాన్ని ఉండబుద్ధి కాదని ఇక రమ్మంటున్నా ఫ్రెండ్స్. లేకపోతే నేనైనా సాయంత్రం పోయి తీసుకొస్తా. కొంచెం అయితే పసుపు వేసినాను, ఇక కలబెట్టుతున్నాను ఫ్రెండ్స్. మంచిగా కలబెట్టుకొని కొంచెం మూత పెట్టుకున్నా. మూత పెట్టి స్కిప్ చేసినట్టున్నా ఫ్రెండ్స్. మూత పెడితే దబ్బున మగ్గిపోతుంది. మూత పెట్టుకోండి. నా ఛానల్ ఎలా అనిపిస్తుంది, నా వీడియోస్ బాగుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మంచి వ్యూస్ అయితే నాకు రావాలని నేను కోరుకుంటున్నాను. మీరే కదా ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తేనే కదా ముందుకు నడిపించేది నన్ను, ఓకేనా అండి. నా వాయిస్ బాగున్నదా? ఏదైనా బాగుంటే మాత్రం బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి, మార్చుకుంటా అంతే. నేను పల్లీలు గోలిచ్చాను కదా, ఇందులో కలిపి డైరెక్ట్ కొంచెం ఎంచినట్టు చేసి మిక్స్ అయితే పడుతున్నాను. 2 వాయిల కింద పడుతున్నాను ఫ్రెండ్స్ పచ్చడకు. ఇంకా కొంచెం ఒక వాయి అయిపోయింది, పక్కకు పెట్టేసి ఇంకో వాయి అందులో వేస్తా. రెండు సార్లకు అయితే వచ్చింది. కొంచెం వేసుకున్నా, చిన్న జారు నాది. మిక్స్ అయితే పట్టినా. నేనైతే రోట్లోనే రుబ్బుకుంటా, మిక్స్ అయితే ప్రిఫర్ చేయనండి. అయిపోయింది. ఇంకో పెళ్ళిలో అయితే ఫోటో దిగిన ఫ్రెండ్స్. నచ్చినైతే లైక్ చేయండి.